సిటీ ఇండియా న్యూస్ తెలుగు. ఈ పాయింట్స్లో ఆలోచన చేయండి. చాలా మంచి ప్రోగ్రామ్ కృషి చేసి మీకోసమే ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైనా ఇంకా ఉద్దేశం లేదు. ప్రభుత్వం నుంచి కూడా చాలా వాళ్ళు ఈ ప్రజాపాలనలో ఒక పెద్ద ప్రోగ్రామ్ లాగా పెట్టారు. ఎందుకు అంటే ఈ మన యూత్కి చాలా పెద్ద విషయం. సో దయచేసి డెఫినెట్గా మంచి ఆలోచన చేసి మంచి డిసిజన్స్ తీసుకోండి. టీనేజ్ ఏజ్లో చాలా టైం వేస్ట్ చేస్తున్నారు, బ్యాడ్ హ్యాబిట్స్లో పోతున్నారు. బ్యాడ్ హ్యాబిట్స్ అంటే ఇదే డ్రగ్స్, ఆల్కహాల్, సిగరెట్, స్మోకింగ్. ఇదే కొన్ని మంది చాలా కృషి చేశారు ఈ ఏజ్లో, మంచి కాలేజెస్లో వెళ్ళారు, మంచి చదువుకుంటున్నారు, మంచి జాబ్స్ వచ్చింది. సో అదే కాబట్టి మంచి భవిష్యం ఉంది, మంచి ఫ్యామిలీ ఉంది, మంచి ఫ్యామిలీ రిలేషన్స్ ఉంది, ఫైనాన్షియల్ స్టేటస్ చాలా మంచి ఉంది. సో మీరు కంపేర్ చేయవచ్చు. ఒకటే రీల్ పెట్టాం అంతే కదా, ఇది ఎలాగా స్టార్ట్ అయింది. ఈ రోజు వెళ్ళైతుంది చాలా గంటల అందులోనే వేస్ట్ అయితే ఉన్నాయి, అదే కదా. సో ఈ డ్రగ్స్ కూడా ఇదే ఉన్నాయి. ఏదైనా ఫ్రెండ్ మీ పియర్ వాళ్ళు మీకు చెప్తే ఒక్కసారి ట్రై చేయండి కదా. అంటే మెంటల్ హెల్త్ డిస్టర్బ్ అయితే మీ కెరియర్ పోతుంది. ఇప్పుడు మీ అందరికీ కొన్ని అదే ఉంటాయి కదా, నేను ఇంజనీర్ లాగా పోతాం, డాక్టర్, ఆఫీసర్, పోలీస్లో ఎక్కడైనా మీ యూ విల్ హ్యావ్ సమ్ డిటర్మినేషన్స్. బట్ బ్యాడ్ హ్యాబిట్స్లో పోతే యువర్ కెరియర్ విల్ బీ ఫెయిల్డ్. సో దయచేసి ఈ పాయింట్ మీ మైండ్లో పెట్టి డిసిజన్ తీసుకోండి. ఈ ఒక్కసారి ట్రై చేయడానికి అవసరం ఉందా లేదా? లేదు. సెకండ్ పాయింట్ ఏంటి, టీనేజ్ ఏజ్ అంటే చాలా ఎనర్జీ. కొంచెం ఫిజికల్ యాక్టివిటీ చేస్తే మీ ఎనర్జీ, మీ హార్మోన్స్ డైవర్ట్ అవుతున్నారు, పాజిటివ్ డైరెక్షన్లో పోతున్నారు, మీ మైండ్ కూడా ఫ్రెష్ అవుతుంది. సో దయచేసి ఇంట్లో కూడా ఒకసారి ఆలోచన చేయండి, కొన్ని రోజులు ట్రై చేయండి. చాలామంది యువర్ ఫ్రెండ్స్ కదా, 10 ఫ్రెండ్స్ డిసైడ్ చేయండి ఈ రోజు ఈవినింగ్ నుంచి ఒకటే గేమ్ ప్లే చేస్తాను. బట్ స్టిల్ కమ్యూనికేట్ చేసుకోవాలి. మీ ఫ్యామిలీ దగ్గర కూర్చి డిన్నర్ టైం, ఏదైనా టైంలో, సండేస్లో కూర్చి చెప్పండి మీ మైండ్లో ఏంటి. మీ ఫ్యామిలీలో తప్పకుండా అందరు కాదు, మేబీ మీ మదర్, ఫాదర్, సిస్టర్, బ్రదర్, రిలేటివ్లో ఒక్కటే పర్సన్ ఉంటారు చాలా మంచిగా మీకు వింటున్నారు. సో కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయండి మీ మైండ్లో ఏం పాయింట్స్ ఉన్నాయి, ఏదైనా ఇష్యూస్ ఉన్నాయా, ఏదైనా బయట వరల్డ్ నుంచి మీకు ప్రెషర్స్ ఉన్నాయి. మీరు కూడా కొంచెం కోఆపరేషన్ లాగా వాళ్ళకి కూర్చి డు నాట్ అంటే కొంచెం స్ట్రిక్ట్గా చెప్తే ఏదైనా లాభం రాదు. సరే ఏం చేస్తున్నారు, మీ ఫ్రెండ్ సరిగా లేదు, మీ ఫ్రెండ్ సరిగా లేదు అంటే వాళ్ళ దగ్గర ఒకటే ఫ్రెండ్ కదా, ఇదేలాగా కూడా సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో మీరే గుడ్ కంపెనీ ప్రొవైడ్ చేయాలి, గుడ్ కంపెనీ దగ్గర పోతున్నారు. ప్రెషర్ చేస్తే ఇట్ విల్ నాట్ హ్యాపెన్. అవేర్నెస్ సంబంధి నుంచి అందరి పిల్లలకి ఒకటే రిక్వెస్ట్, కొన్ని మంది వింటున్నారు, నో సింగిల్ బెనిఫిట్. సో ఎందుకు మన హెల్త్కి వీ షుడ్ కాంప్రమైజ్. గట్టిగా నో చెప్పుకోండి, దట్ నో ఐ విల్ నాట్ ట్రై. అది నా కెరియర్కి, నా హెల్త్కి, నా ఫ్యామిలీ రిలేషన్స్కి, నా ఫైనాన్స్కి సరిగా లేదు. సో ఐ విల్ నాట్ ట్రై దిస్. ఇప్పుడు మన అందరు ఏదైనా పోస్ట్లో ఉన్నాము, ఎందుకు ఉన్నా ఆ టీనేజ్ ఏజ్లో మనము ఎల్లటి మన అందరు ఇప్పుడు ప్రస్తుతం ఈ స్టేటస్లో ఉన్నాం. ఇంకా ఏం రీజన్ లేదు. అప్పుడు మనకు కూడా ప్రెషర్స్ ఉంటాయి. నా కాలేజ్లో కూడా చాలామంది చాలా డ్రగ్స్ యూజ్ చేస్తున్నారు, నాకు అదే ప్రకారం నా కెరియర్ డిసైడ్ అయింది. ఈ డిసిజన్ ఇప్పుడు మీ చేతిలో ఉంది. సో దయచేసి మంచిగా డిసిజన్ తీసుకోండి. నెక్స్ట్ 50 years